అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇక్కడైతే నేను సుందర్ కళాకారు దగ్గరికి వచ్చేసిన. అండ్ అడ్రస్ అయితే ఈజీగా తెలుసు కదా. సో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఇస్తాం. అండ్ ప్రెజెంట్ చూడొచ్చు. సో మనకి అమ్మవారు అయితే కలరింగ్ వర్క్ అయితే అయింది. అండ్ ఓవరాల్గా బ్యూటిఫుల్గా అయితే ఉన్నారు. చూడొచ్చు అమ్మవారు మనకి సో శేషనాగ్ మీద అయితే కూర్చొని అయితే ఉన్నారు. అండ్ ఓవరాల్గా ప్రభావాలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చూడొచ్చు ఏ విధంగా అయితే ఉందో. అండ్ అమ్మవారు చూడొచ్చు, ఫస్ట్ అమ్మవారు సో మనకి ప్రభావాలు కూడా చాలా యూనిక్గా తెచ్చారు. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా ట్రెండ్ అయ్యిండే. సేమ్ ప్రభావాలు అయితే ఇప్పుడే. అండ్ మన అమ్మవారు కూడా చూడొచ్చు కోల్కతా స్టైల్ అయితే ఈసారి ఫేస్ అయితే ఉంది. అండ్ మనకి షేర్ సైడ్కి అండ్ ఇక్కడ మనం కూడా చూడవచ్చు. సో ఎన్ని ఉన్నాయో ఓవరాల్గా సైడ్స్కి అయితే పాములు అయితే పెట్టేసారు. మొత్తం ఓవరాల్గా మనకి ప్రభావాలు కూడా రౌండ్ అయితే ఉంటాయి. అండ్ కింద శేషనాగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మన దశావతారాలు ఉన్న అమ్మవారు మనకి గణేష్కి ఏ విధంగా అయితే దశావతారాలు ఇచ్చిరో అదే విధంగా మన దుర్గామాతకు కూడా ఇచ్చి చూడొచ్చు. ఓవరాల్గా మనకి అమ్మవారి చేతి దగ్గర కూడా మొత్తం మనకి దశావతారాలు అయితే ఇచ్చిర్రు. అండ్ మనకి లాయన్ కూడా అది కూడా ప్రెజెంట్ అయితే కలరింగ్ సంబంధించిన వర్క్ అయితే చేస్తారు. డిస్క్రిప్షన్లో మన సుందర్ కళాకార్ కి సురేష్ భాయ్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇస్తా. అండ్ ఇక్కడ చూడొచ్చు అమ్మవారు కూడా ఉన్నారు. సో వివిధ మనకి వాహనాలు ఉంటాయో అవి అయితే ఇచ్చారు టోటల్గా అయితే. అండ్ ఇక్కడ మన లక్ష్మీ మాత కూడా ఉన్నారు. అండ్ మనకి విష్ణు రూపం దశావతారాలు కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ ఫిష్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ మన ఏనుగు అండ్ మన షేర్ కూడా లయన్ కూడా చూడొచ్చు ఏ విధంగా అయితే శేషనాగులు వచ్చినాయి. లయన్ దగ్గర అయితే మొత్తం ఇక్కడ బాడీ దగ్గర అయితే మొత్తం శేషనాగులు అయితే ఇచ్చారు. అండ్ మన గణేష్ మహారాజ్ కూడా వచ్చారు. అండ్ మనకి ప్రెజెంట్ కలరింగ్ సంబంధించిన వర్క్స్ అయితే అయిపోయినాయి. ఇంకా మన అమ్మవారు అయితే ఈ విధంగా అయితే ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇంకోటి ఇక్కడ మనకి ఇంకో మోడల్ మన అమ్మవారికి రియల్ శారీ అయితే వేసారు. అండ్ ఓవరాల్ లయన్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఆవుల్ కూడా ఉంది. ఓవరాల్గా మనకి కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది. కాకపోతే జ్యువెలరీ వర్క్ కుందన్ వర్క్ అయినాక డెఫినెట్గా ఇంకో బ్లాగ్ అయితే ఇస్తా. అండ్ అమ్మవారి ఫేస్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ ఓవరాల్గా ఇవి అండ్ పర్వతాలు సో కొండ కూడా వచ్చింది. సో ఇక్కడ మనకి ఆవులు కూడా వచ్చింది. కూర్చొని అయితే ఉన్నారు. ఇక్కడ షేర్ లయన్. అండ్ ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి మనకి సింపుల్గా మనకి చేరావాలి మాత రూపంలో కావాలంటే అది కూడా ఉంది, అవైలబుల్ ఉంది. అండ్ మనకి లయన్ మీద కూర్చొని అయితే ఉన్నారు అమ్మవారు. అండ్ శారీ కలర్ కూడా చూడొచ్చు. సో నియాన్ కలర్ అయితే ఇచ్చారు. అండ్ అమ్మవారి ఫేస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ బొట్టు కూడా చాలా యూనిక్గా అయితే ఉంది చూడొచ్చు. సో మనకి బొట్టు ఒక కట్ టైప్ అయితే వచ్చింది. అండ్ ఓవరాల్గా ఈ అమ్మవారు అయితే సో మన షేరావాలి మాత ఏ విధంగా అయితే ఉంటారో ఆ రూపంలో అయితే ఉన్నారు. అండ్ ఇంకోటి సో సింహాసనం మీద కూర్చొని అయితే ఉన్నారు అమ్మవారు అయితే ఫుల్ ఉన్నారు. అండ్ పైన మనకి ఓం అనేది వచ్చింది. అండ్ బ్యాక్డ్రాప్ కూడా చాలా పెద్దగా ఉంది, యూనిక్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ టైగర్ వచ్చింది. అండ్ ఇక్కడ లయన్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకు విష్ణు మన వెంకటేశ్వర స్వామికి శంకు చక్రం ఉంటాయి ఆ విధంగా అయితే ఇచ్చారు. అండ్ చాలా యూనిక్ ఉంది. మనకి వర్క్ అనేది పెండింగ్ ఉంది. జ్యువెలరీ వర్క్ అయినాక డెఫినెట్గా ఇంకో బ్లాగ్ అయితే ఇస్తాం. అండ్ ఫేస్ కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫేస్ అయితే. ఓవరాల్గా 8 హ్యాండ్స్ అయితే దర్శనం ఇస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో అమ్మవారు సో మా అమ్మవారికి 16 ఫీట్స్ అయితే ఉంది. చాలా పెద్ద విగ్రహం ఏదైతే సో దర్శనం ఇస్తారు. అండ్ ఇక్కడ రాయలు సో మన పర్వతం మీద కూర్చున్నట్టయితే ఉన్నారు. అండ్ ఇక్కడ మన లయన్ వచ్చింది. ఇంకా సో కలరింగ్ వర్క్ అయినాక డెఫినెట్ బ్లాగ్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఓవరాల్గా చాలా మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు. సో చాలా పెద్ద సుందర్ కళాకారులో బిగ్గెస్ట్ ఐడల్ అయితే ఇది. సో చూడొచ్చు ఏ విధంగా అయితే ఉందో. అండ్ ఇంకోటి సో ఇక్కడ మనకి సో కింద చూడొచ్చు లయన్ టైగర్ వచ్చింది. ఇక్కడ రైనో వచ్చింది. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ వచ్చింది, కవర్ చేసిరు. సో ఎలిఫెంట్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్డ్రాప్ కూడా చూడొచ్చు ఎంత యూనిక్గా అయితే ఉందో. ఇక్కడ మనకి అమ్మవారికి కుందన్ వర్క్ కూడా ఉంటుంది. అండ్ ఇది సుందర్ కళాకార్ కుందన్ వర్క్ చాలా బాగుంటుంది కదా, అందరికి తెలిసిందే. సో సేమ్ కాంబినేషన్ అయితే ఇస్తారు. సింపుల్ సో ఇందాక తీసిన కదా అదే ప్రభావాలు ఉంది. అండ్ ఇక్కడ అన్నీ సేమ్ అవే సో ఆల్రెడీ చూపించినవి ఉన్నాయి. సో అక్కడ మనకి కిరీటం డిఫరెంట్ ఉండే. సో ప్రెజెంట్ ఇక్కడ కిరీటం ఇక్కడ మనకి నార్మల్ కిరీటం కావాలనుకుంటే కూడా అవైలబుల్ ఉంది చూడొచ్చు. సో నార్మల్ కిరీటం ఏ విధంగా అయితే ఉందో సో అదే కిరీటం అయితే అవైలబుల్ అయితే ఉంది. సో దీనికి ప్రభావాలు వస్తాయి అనుకోలో పెట్టిరుగా. సో అదే ప్రభావాలు వస్తాయి అనుకున్నాను నాకు అయితే.
ఎగ్జాక్ట్గా ఐడియా ఇది నార్మల్ షేరావళి మాత రూపంలో అయితే ఉన్నారు. సో ఇది ఇక్కడ నార్మల్ సో ఆల్రెడీ చూపించా. సో దీనికి శారీ కలర్ కాంబినేషన్ చూడొచ్చు డిఫరెంట్ అయితే ఉంది. సో ఇలానే మనకి శారీ కలర్ కాంబినేషన్ అన్న వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే సో చెప్తారు శారీ కలర్ ఏ విధంగా అయితే ఉండాలో. సో దానికి సంబంధించిన కలర్ కాంబినేషన్ చెప్తారు. అండ్ ఇంకో యూనిక్ మోడల్ సో ఇక్కడ మన స్టేజ్ నాకు అయితే ఉంది. బ్యాక్డ్రాప్లో మొత్తం మనకి 7 అయితే ఉన్నాయి. సో ఇటు 3 సో ఇటు 8 అయితే ఉన్నాయి. సో ఇటు 4 సో ఇటు 4 సో 8 స్టేజ్ నాకులోనే. అండ్ ఇక్కడ మనకి అమ్మ మొత్తం ఇక్కడ ఏమంటారు నాగదేవతలు అయితే ఉన్నారు ఇక్కడ ఇద్దరు అయితే. అండ్ ఇక్కడ చైర్ కూడా చూడొచ్చు గంభీరంగా ఉంది. సో మన లయన్ కూడా కలరింగ్ సంబంధించిన వర్క్స్ అయితే అవుతున్నాయి చూడొచ్చు. సో కలర్ సంబంధించిన వర్క్ అండ్ అమ్మవారు అయితే సో ఈ విధంగా అయితే ఉన్నారు. సో మనకి పాము మీద కూర్చొని అయితే ఉన్నారు. సో ఇక్కడ అమ్మవారు ఇద్దరు నాగదేవతలు అయితే ఉన్నారు. ఓవరాల్గా మనకి వర్క్ అయితే ఈ విధంగా అయితే ఉంది సుందర్ కలర్లో. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్ ప్రెజెంట్. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో సో కలరింగ్ అయినాక డెఫినెట్గా ఫుల్. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.